ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి దాష్టికాలకు చాలా ఉదాహరణలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక ఫేక్ సర్క్యులర్, అది నిజంగా ఫేకా కాదా అని చెప్పేసి లేకుండా ఒక చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి మన్నె క్రిషాంక్ మీద అక్రమ కేసులు పెట్టింది మనం సోషల్ మీడియాలో చూసాము. ఆయన జైల్లోకి వెళ్ళింది చూసాం, ఆయన రిలీజ్ అయింది కూడా చూసాం. ప్రస్తుతం మనతో ఉన్నారు మన్నె క్రిషాంక్. అసలు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? అసలు ఈ సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యులర్ ఏంటి, దాని కథ ఏంటి, దాని కమామిషన్తో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు హోమ్ అనొచ్చుగా. పండారి గారు, మీకు మిర్రర్ వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ రోజు నుంచి డే 1 నుంచి మీరు చేసిన రిపోర్టింగ్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, మీరు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పెట్టినవి కానివ్వండి, అవి చేయబట్టే ఈరోజు బయట ఉన్నాం. లేకపోతే దీన్ని ఇంకా కాలయాపన చేస్తూ కనీసం ప్రజాస్వామ్యంలో నంబర్ 1 ఓటు వేసే హక్కు ఉండాలి. నా పార్టీకి నేను ఓటు వేయాలి. నివేదిత గారికి కానివ్వండి, రాగిడి లక్ష్మారెడ్డి గారికి కానివ్వండి, నేను ఓటు వేయాలి. కానీ ఆ హక్కు కలుగుతుందో లేదో ఒక అనుమానం ఉండే. ప్రచారానికి దూరం పెట్టారు. ఎందుకంటే రోజు నేను సోషల్ మీడియాలో 4-5 పోస్టులు పెట్టేవాడిని పార్టీ కోసము, ఎదుటి పార్టీలకు వ్యతిరేకంగా, ప్రజలో ఉన్న అంశాలు. కేసీఆర్ గారు రోడ్ షోలో ఉన్నాను, 7 రోజులు మొత్తం ఆ రోడ్ షో కవరేజ్ చేస్తున్నాం. అసలు ఎక్కడ మొదలైంది ఇది? కేసీఆర్ గారు ఏదైతే విద్యుత్ కోతలు, నీటి ఇబ్బందుల గురించి మాట్లాడారు, అది తెలంగాణ సమాజం అందరు భరిస్తున్నారు, ఇవాళ అందరు చూస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నది వాస్తవం కాదా? దాని తర్వాత అక్కడ వాళ్ళకు అధికారికంగా సర్క్యులర్ ఒకటి వచ్చిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఫోర్జ్ ఎందుకు అంటున్నాము అని అంటే, మేము తయారు చేసింది కాదు. వేల మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్స్లలో గత సంవత్సరమే ఎవరైనా గత సంవత్సరం చాట్ని మనము ఎడిట్ చేయగలుగుతామా? ఎన్ని ఫోన్లలో చేస్తాం? వైస్ ఛాన్సలర్ కార్యాలయం నుంచి వచ్చిన డాక్యుమెంట్ అది. దాన్ని ఎక్స్పోజ్ చేసింది కేటీఆర్ గారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా నేను బేఫికర్ ఎందుకున్నాను అంటే, 10ల సంఖ్యలో న్యాయవాదులు నిలబడి క్షణక్షణం వాళ్ళ అన్ని కేసులను పక్కన పెట్టిరు. ఈ 10 రోజులు వాళ్ళు కోర్టులో మొత్తం ఈ సింగిల్ కేసే పదే ఆర్గ్యుమెంట్ చేయడం. నా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, సాక్షాత్తు జైలుకు రావడం, కేసీఆర్ గారు మా నాయకులు, మా అధ్యక్షులు ఇవాళ వీఆర్ ఫైటర్స్ అని సపోర్ట్ చేయడం, హరీష్ రావు గారు స్పందించడం, జగదీశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, వివేకానంద్ గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడం, జర్నలిస్టులు ఎప్పటికప్పుడు ట్వీట్లు చేయడం, సమిష్టి పోరాటం జరిగింది కదా. ఇదే విషయంలో నేను ఒకటి చెప్తాదలుచుకున్నాను. మీరు ఎక్కడైతే సూర్యాపేట నుంచి కూడా వస్తున్నారు, అక్కడ పతంగి టోల్ గేట్ దగ్గర మీరు ఆగినరు. ఆ ఎపిసోడ్ నుంచి ఒకసారి ఒక ఉద్యమకారుడు లేకపోతే ఒక పార్టీకి సోషల్ మీడియా కన్వీనర్ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఎపిసోడ్ మొత్తం, ఎందుకంటే మీ దగ్గర ఫోన్లు చాలామంది ట్రేస్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అసలు ఏం జరిగింది? అక్కడి నుంచి తీసుకొని మీరు ఎక్కడ తీసుకెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చారు, లాస్ట్ మీరు నల్లకొండ పిఎస్ దగ్గరికి తేలిరు ఆ రాత్రి వరకు. ఆ మధ్యలో ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. స్టెప్ 1 నుంచి కాన్స్టిట్యూషనల్ వయలేషన్ మొత్తం. స్టెప్ 1 నుంచి అన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళు విరుద్ధంగా పనిచేసినాయి. నంబర్ 1 మీరు నాకు ఫోన్ చేశారు, ఉస్మానియా పిఎస్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు సమాచారం. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎట్లొచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి కదా. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ వస్తుంది, నిందితుడైన నా మీద ఆరోపణలు ఉంటే నాకు మాత్రం నోటీస్ రాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. వాళ్ళు ట్విట్టర్లో పెట్టినరు అధికారికంగా. సో నంబర్ 1 ఇది పొలిటికల్ కేస్. నంబర్ 2 నాకు కాల్ చేశారు సిఐ గారు. ఉదయం కాల్ చేయగానే దాదాపు 8 గంటలకు అట్లా కాల్ చేసినప్పుడు నేను వస్తాను, పిఎస్కి వస్తాను, 41 సిఆర్పిసి నోటీస్ తీసుకుంటాను అని చెప్పినాను, లా అబైడింగ్ సిటిజన్ లాగా. ఆ తర్వాత హైదరాబాద్కి బయలుదేరినాను. ఆలోచించండి, మనం ఆ హైవే మీద ఒక ఇన్నోవా కారు ఎంత స్పీడ్ ఉంటుంది? 100 అయితే ఉంటుంది కదా. 100 స్పీడ్లో మీరు పంతంగి చెక్ పోస్ట్ దగ్గర ఆపింది ఎవరు? మీరు ఆ విజువల్ చూడండి. ఎలక్షన్ కమిషన్ డ్యూటీలో ఉన్న సెంట్రల్ పోలీస్ వాళ్ళు, అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు. మీరు ఉన్నది ఎలక్షన్ డ్యూటీ కోసం కదా. ఎలక్షన్ వాళ్ళు చేయాల్సింది ఏంది? డబ్బులు ఏమైనా తరలిస్తున్నారా, మద్యం ఏమన్నా తరలిస్తున్నారా, ఎలక్షన్కి సంబంధించి ఏమైనా చేస్తున్నారా అని. నా అరెస్ట్కి ఎలక్షన్ కమిషన్ డ్యూటీకి ఉన్న ఆఫీసర్స్ని ఎట్లా యూజ్ చేసుకుంటారు మీరు? వాళ్ళు ఆపిరు, మేము ఆపినాం, కారు ఆపినాం. ఎలక్షన్ కోసం అనేసి అది ఉంది, మొత్తం పాస్ కూడా ఉంది దానికి. ఎందుకంటే కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ పాస్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న వాహనం అది. చెకింగ్ చేయలేదు. ఇదేంది విచిత్రం, చెకింగ్ చేస్తలేరు మీరు అనేసి ఆ సమయంలోనే వీడియో తీసినాం. ఎందుకంటే నమ్మకం లేదు ఈ వ్యవస్థ మీద. పుసుకను వాళ్ళే ఏమైనా తీసి ఇగోండి ఇవి ఉన్నాయి అనేసి వీడియో తీసినాం.
అర్ధ గంట ఆగినాం అక్కడ చెక్ పోస్ట్ దగ్గర. లేదు పై అధికారులు వస్తున్నారు, ఇది అదని సమాచారం ఇస్తలేరు. తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఒక ఆయన వచ్చారు, సివిల్ డ్రెస్లోనే వచ్చారు, చౌటుప్పల్ వచ్చి మా వాహనంలో కూర్చున్నారు, ఇతరులను వేరే వాహనంలోకి ఎక్కించుకున్నారు. కొంచెం ముందుకు వెళ్ళినాం, దాదాపు సుమారు ఒక 5 కిలోమీటర్లు అనుకుంటా, 5-10 కిలోమీటర్లు ఒక చోటున ఆపేసారు, ఎవ్వరు లేని చోట్లో ఆపేసి తర్వాత వేరే వాహనం వచ్చింది, ఫోన్ చేసిర్రు, ఫోన్ చేసి వచ్చేసినాము మీరు కనబడ్డరు అని చెప్పారు. వచ్చారు ఒక 5-6 సివిల్ డ్రెస్లో వచ్చారు వేరే వాహనంలోకి, నన్ను ఒక్కొన్నే ఆ వాహనంలోకి షిఫ్ట్ చేశారు. ఏం లేవు, ఫోన్లు ఏం లేవు, అట్లనే తీసుకొని పోయారు. ఫోన్లు ఉన్నాయా ఏమన్నా అని చెక్ చేసారు, లేవు అని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయి ఇంకొక కొన్ని కిలోమీటర్లు దూరం పోయిన తర్వాత ఒక ప్రదేశానికి తీసుకుపోయి లోపలికి ఆపారు. దాని ఆలోచన ఏంది, అక్కడ ఒక ఇల్లు లేదు, ఒక దుకాణం లేదు, దాడి చేసి ఉంటే కవర్ చేయడానికి మీడియా లేదు, జడ్జి గారి ముందు చెప్పుకోవడానికి ఏం ఆధారం లేదు, చేయలేదు. ఎందుకు ఆపిరో తెలియదు. ఆ తర్వాత వేరే రూట్ల నుంచి తీసుకుపోయి అరెస్ట్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు, అయితే తీసుకుపోయింది వేరే పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఎందుకు? తెలంగాణ సమాజానికి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, మీడియా వాళ్ళకు, న్యాయవాదులకు ఎవ్వరికీ తెలియవద్దు అని తీసుకుపోయి కూర్చొని, అప్పుడు సడన్గా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫోన్ అడగలేదు, అక్కడ పోయినాక ఫోన్ కావాలి అని. ఎందుకు? మా ఫోన్లో ఆధారం ఉన్నది కాబట్టి, ఆ ఆధారాన్ని డిలీట్ చేయాలి కాబట్టి అప్పుడు వాళ్ళకి వచ్చి ఫోన్ కావాలి అని మొదలుపెట్టారు. నేనన్నా మీరు అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుందో నాకేం తెలియాలి అని చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ఇక సోషల్ మీడియాలో అందరూ హ్యాష్ట్యాగ్ వేరు క్రిషాంక్ ఇవన్నీ పెట్టేసరికి ఆ ప్రెషర్తోని ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. అప్పటి వరకు సమాచారం కూడా నాకు కూడా తెలియదు. ఏపీఎస్టీ తర్వాత కొంచెం కీసై స్కూల్ దగ్గర కొంచెంసేపు ఆపుతున్నారు. ఎందుకు అంటే ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు కేటీఆర్ గారి డైరెక్షన్స్తో ముషిరాబాద్ ముఠా గోపాల్ గారి బృందము అక్కడ ముషిరాబాద్ దగ్గరికి రావడం, పద్మారావు గారు వాళ్ళ మనుషులందరూ రావడం, ఇట్లా లాలాగూడ పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం, ఇటు రకరకాల పోలీస్ స్టేషన్స్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని దాదాపు సుమారు 1 గంటకు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. ఏ జడ్జి గారేమో దాని తర్వాత మీకు తెలిసిందే ఆ మొత్తం ఉద్యమ కేసులు అవి కూడా చూసి ఈ హ్యాబిచువల్ అఫెండరు అని చెప్పి జైలుకు పంపిన పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఒక కేసు ఏదైనా కూడా ఇది ప్రతీకారంగా చేస్తున్నారా లేకపోతే కావాలని చేస్తున్నారా దాని మీద మనకు ఒకటి ఉంటుంది. మీ కేసు తర్వాత ఒక కేసు వచ్చింది, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఏది అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక మార్ఫింగ్ వీడియో పెట్టారని చెప్పేసి వాళ్ళు దర్జాగా పోయినరు, కూర్చున్నారు, వీడియోలు బయటకు వచ్చినాయి, మళ్ళీ ఏమంటే సాయంత్రానికి బయటకు వచ్చేసిండ్రు. ఇదేమో ఫేక్ సర్క్యులర్ అంటున్నారు. వాస్తవానికి ఏదైతే ఈసీ గ్రూప్లో వచ్చినటువంటి పిఆర్ఓ పెట్టినటువంటి సర్క్యులర్ అది. ఎందుకు మీ మీద అంతా కోపం ఎందుకు అనుకుంటారు ఈ ప్రభుత్వం మీద? అసలు ఇది ఎంత దూరం పోతుంది భవిష్యత్తులో? ఇది నా మీద వ్యక్తిగత కోపం కాదని నేను అనుకుంటున్నాను. ఇది బీఆర్ఎస్ మీద, ఇది బీఆర్ఎస్ వ్యవస్థ మీద దాడి. ఇది ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, కేసీఆర్ గారు రోడ్ షో జరుగుతుంది, కేసీఆర్ గారు మొత్తం ఎక్కడికక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఈ 3 నెలల్లో ఎక్కడ వైఫల్యమైనో అన్నీ మాట్లాడుతున్నారు. ఎట్లా ఒత్తిడి పెట్టాలి, ఎవరెవరు సోషల్ మీడియాలో ఇవి పెడుతున్నారో వాళ్ళని ఆపాలి అనే ఒక ప్రయత్నం. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఒక వ్యక్తిని ఆపినంత మాత్రాన బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవస్థ ఆగదు కదా. ఇక్కడ కేసీఆర్ అనే సెంటిమెంట్తో అందరు పనిచేస్తారు. కానీ ఎంత కక్షపూరితంగా అంటే మీరు గమనించండి, ఒకవైపు వాళ్ళకేమో ప్రొటెక్షన్, మనకేమో డిటెన్షను, కస్టడీలు, ఇప్పుడు సంతకాలు పెట్టాలి, పోలీస్ స్టేషన్కి పోవాలి. పొద్దున ఢిల్లీ పోలీసులు వస్తున్నారు అనేసరికి వీళ్ళని పట్టుకుంటున్నారు, సాయంత్రానికి రిలీజ్ చేసేసారు. వాళ్ళదేమో అందరికీ తెలుసు అది ఓపెన్గా అమిత్ షా మాట్లాడింది కాదు అని అందరూ పెట్టేసిన పరిస్థితి. కానీ ఇక్కడ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోనే చర్చ జరుగుతుంది. మీరు ఇదే మైక్ పట్టుకొని పోయినారు కదా, విద్యార్థులతో మాట్లాడిచ్చారు కదా, ఆల్రెడీ చూసిన నేను ఆ వీడియో. విద్యార్థులే చెప్తున్నారు మా అందరి ఫోన్లలో ఉన్నది సర్క్యులర్. ఎన్ని ఆధారాలను తొలగించేస్తావు రేవంత్ రెడ్డి? ఇవాళ నా ఒక్క ఫోన్ తీసుకున్నంత మాత్రాన, మిగతా మిత్రుల ఫోన్లు తీసుకున్నంత మాత్రాన వేల మంది ఫోన్లలోకి వెళ్ళి నువ్వు డిలీట్ చేయలేవు కదా. రేపో మాపో మా ప్రొఫెసర్లు కూడా మాట్లాడతారు, అరే మా స్టూడెంట్ మా బిడ్డ ఇవాళ జైలుకు పోతున్నాడు అంటే ఏదో ఒక ప్రొఫెసర్ అయితే బయటికి వస్తాడు కదా, మెయిన్ వ్యవస్థ చేసిన తప్పు జరిగింది ఇవాళ ఒత్తిడి పెట్టిండు రేవంత్ రెడ్డి అని మాట్లాడతాడు కదా. సో అది కావాల్సిన అవసరం ఉన్నది. అకాడమిషియన్స్ కూడా మాట్లాడాలి. నేను వాళ్ళని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అడ్వకేట్స్ ఫైట్ చేసిర్రు, మీడియా ఫైట్ చేసింది. ఇవాళ వాస్తవానికి మీడియా సపోర్టు లేకుంటే అడ్వకేట్ సపోర్ట్ లేకపోయి ఉంటే ఇంకా డిలే చేసేవాళ్ళు. ఇదే ప్రాసెస్. స్టేషన్ బెయిల్ సెక్షన్స్ అన్నీ కూడా స్టేషన్లో బెయిల్ ఇచ్చే సెక్షన్స్ అవి. దానికి స్టేషన్లో రాలేదు, జడ్జి గారి దగ్గర రాలేదు, వాయిదా 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 వారం మొత్తం అట్లా నడిపించేసారు. 7 జడ్జిలు ఒక్క కేసు కోసం అని అంటే, అయినా కూడా జడ్జి గారు ఫైనల్గా నన్ను ఎలక్షన్ డే ముందు నన్ను రిలీజ్ చేయడం వారి కృతజ్ఞతలు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే
బెయిల్ వచ్చింది కదా అని మర్చిపోకండి. ఇది నా ఒక్కొని కేసు కాదు, ఇది బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు ఓన్ చేసుకున్నారు, కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు. ఇది బీఆర్ఎస్ నిజంగా చేసిందా? రేపు ఏమవుతుంది అని అంటే రేవంత్ రెడ్డి గారు ఫేక్ జియోలు కూడా తీస్తారు. ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఇవాళ వరకు మనకు తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు చైర్పర్సన్లు అపాయింట్ చేసిన జియోలు చూసినామా మనం? చైర్మన్లది పుట్టి ఒక లిస్ట్ వచ్చేసింది. రేపు దాని తర్వాత ఇది ఒకటి, అట్లా ఎన్ని ఫేక్ జియోలు వస్తాయి చెప్పండిగా? కరెక్టే కదా, చైర్మన్ల లిస్టు వాళ్ళకి జియోలు రాలేదు, ప్రమాణ స్వీకారం రాలేదు, అయిపోయి జియోలు వచ్చేసినాయి అని చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఎవరు జియోలు చూడలేదు, చీఫ్ సెక్రటరీ గారు సంతకం చూడలేదు. రేపు తెలంగాణ ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాగే మిస్లీడ్ చేస్తారు. ముఖ్యమంత్రి ఫేక్ ఆర్డర్లు తీస్తే, ఫోర్జరీ లెటర్లు తీస్తే ఇక ఎవరిని నమ్మాలి మనము? వ్యవస్థలను, యూనివర్సిటీలను, డిపార్ట్మెంట్ని, జ్యుడిషియరీని జేబులో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మరి కాంగ్రెస్కి, భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఏం తేడా? వారిని మించిపోయారు మీరు. 3 నెలలకే హిట్లర్ స్థాయిలో మీరు ఇట్లా చేసిన పరిస్థితి. ఇట్లా ఎప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కాలేదు. ఈ ఫోన్ల మీద పడుడు, ఈ ఫోర్స్డ్ డాక్యుమెంట్స్ చేయడం. కేసీఆర్ గారు పాపం ఇప్పుడు వచ్చిన ట్విట్టర్లో రాగానే ఈ దాడి మొదలైంది. ఆయన వచ్చి రాగానే ఒరిజినల్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్జెక్టు మాట్లాడగానే ఇది అయిన పరిస్థితి. మొత్తం దగ్గర 14 కేసులు అన్న వచ్చింది. ఆన్ కాపీ 14. కానీ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే 54 ఉన్నాయని చెప్పారు మొత్తం. సో మీద కూడా కేసులు డీజీపీ అంటే అయిపోయిన కేసులను కూడా మళ్ళీ తీసుకొని వస్తున్నారు. కొట్లాడిన కేసులు కూడా ఇలా అందులో రోహిత్ వేముల కేసుని కూడా చూపెడుతున్నారు. అవును, బాజాప్తా చెప్తున్నాం, రోహిత్ వేముల న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళు. ఏమైంది కాంగ్రెస్ పార్టీ బుద్ధి? చట్టం అని చెప్పినావు, రాహుల్ గాంధీ వచ్చిండు, హామీ ఇచ్చిండు, చట్టం తీసుకొని వస్తాం యూనివర్సిటీలలో దళిత విద్యార్థుల కోసం. ఇలా రోహిత్ వేముల దళితుడే కాదని చెప్తుంది వాళ్ళ రిపోర్టు. కేసే లేదు, కేసే కొట్టేస్తుంది అని చెప్పి. అంటే ఎంత దగులుబాజీ వ్యవహారం. కాంగ్రెస్ ఎలక్షన్ ముందు ఎట్లుంటుందో, ఎలక్షన్ తర్వాత ఎట్లుంటుందో తెలిసిపోయింది ఇలా. ఆ కేసులను అన్నీ చూపెట్టి ఇవాళ నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అన్నారు, రేపు రౌడీ షీట్ అని కూడా అంటారు కావచ్చు. మీరు అందరు కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అందరం కలిసి ఉండాలి, లేకపోతే ఈ వ్యవస్థ ఇరికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీటిని అన్నిటి మీద కూడా గౌరవ డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము, రిట్ ఇచ్చి వీటి మీద న్యాయ పోరాటం చేస్తాం. మిమ్మల్ని ఒక్కరోజు కస్టడీకి తీసుకున్నది పోయి అసలు ఏం అడిగిండ్రు, ఏం తెచ్చిండ్రు మీ మీద ఒత్తిడి? ఫోన్ 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 పొద్దుటి నుంచి రాత్రి వరకు ఫోను. అందరిది వాళ్ళ ఫోన్లే కావాలి వాళ్ళకు. ఇవాళ చూడండి, ఏం లేని చుట్టూ కూడా ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు, మీ ఫోన్లు కావాలి అని అంటారు. పాయింట్ ఏంటంటే బద్నాం చేయడానికి ఇవాళ ఆ ఫోన్లో ఏమున్నది, ఎలాంటి స్ట్రక్చర్ ఉన్నది, ఎవరు పని చేస్తున్నారు, మీలాంటి జర్నలిస్టులు మాకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, మేమేమన్నా మీకు ఫీడ్ ఇస్తున్నామా? ఇవన్నీ సొసైటీలో అందరం కలిసి పనిచేస్తాం, మీడియా కలిసి పనిచేస్తుంది. అందులో ఉన్న మీకు ఒక పాయింట్ చెప్తాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలిసిన ప్రతి పోలీస్ కింది స్థాయి నుంచి అధికారులు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వస్తున్నారు అని భావిస్తున్నారు. వాళ్ళు షేర్ చేసుకున్నారు, వాళ్ళు చెప్తున్నారు ఉప్పల్లో కేటీఆర్ గారి రోడ్ షో జనం, ఎందుకంటే వాళ్ళు డ్యూటీ పోయి వచ్చారు, చాలా బ్రహ్మాండంగా జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏంటంటే ఒత్తిడి బయట, అక్కడ హిట్లర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఏం ఒత్తిడి పెడతాడో అని పాపం కక్కలేక మింగలేని పరిస్థితి. సో అసలు కావాల్సింది ఫోన్. అక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫోను తీసుకున్నారు, అడిగిన ఇచ్చిరు. మళ్ళా నెల రోజులకే మళ్ళా ఫోన్ కావాలనబట్టే ఎన్ని ఫోన్లు మార్చాలి రేవంత్ రెడ్డి నేను నీకోసం? ఇది కూడా మీ ఫోన్ల మీద పడ్డది ప్రభుత్వం ఏందో, మరి దాంట్లో ఏం తీస్తారో తెలియదు అన్న. మొత్తానికన్నా ఈరోజు ఒక అప్రజాస్వామ్యం ఇదంతా, అంటే అరెస్టులు చేయడం, బెదిరించడం, చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ పైన అయితేనేది, లేకపోతే కార్యకర్తలపై అయితేనేది దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక నిజంగా అంటే ఒక బయాస్డ్గా, ఈ ప్రభుత్వానికి బయాస్డ్గా వ్యవహరిస్తుందనే దాని మీద ఒక టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీరు ఏమంటారు? కేసీఆర్ గారు కూడా సోషల్ మీడియాలోకి వచ్చారు, ఇక ఫుల్ ప్రొటెక్షన్, డోంట్ వరీ. బీఆర్ఎస్ లీగల్ సెల్ వచ్చింది, వాళ్ళకి అమౌంట్ కూడా ఇచ్చినాం, అఫీషియల్గా మా పార్టీలో ఉన్న ఫండ్ నుంచి దానికి ఇచ్చినాం. అచ్చా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఫస్ట్ కేసు అలా అంటే నాకు ముందు సమాచారం లేదు, కానీ అమౌంట్ అయిన తర్వాత ఫస్ట్ కేసు నిన్న నా బెయిల్ పైసలు కూడా ఇచ్చింది బీఆర్ఎస్ లీగల్ సెల్లే. మేము వ్యక్తిగతంగా పెట్టుకుందాం అనుకున్నా కూడా నో అని చెప్పి బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళే ఆ డబ్బులు కూడా ఏదైతే నాకు ఇచ్చిరో బెయిల్ దానికి కూడా ఇచ్చింది బీఆర్ఎస్ లీగల్ సెల్లే. కేటీఆర్ గారు వచ్చిండ్రు, కేటీఆర్ గారు ఇప్పుడే నేను అప్డేట్ చూసినాను, ఇవాళ చివరి రోజు ఎన్నికల ప్రచారం ప్రశాంత్ అనే చెన్నూరులో సోషల్ మీడియా వారియర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసిండు. నేను అనే పాయింట్ ఏంటంటే వ్యవస్థ మీతో పాటు ఉన్నది. ఎంత ఇరికించాలని ప్రభుత్వం కుట్రలు చేసినా కూడా మనం తప్పు చేయనంత వరకు వ్యవస్థ మనతో నిలబడుతుంది. ఇలా మేము చేసిన తప్పు కాదు. నేను పిహెచ్డి ఇన్ జర్నలిజం అండి,
నా యూనివర్సిటీ మీద నేను ఫోర్స్ డాక్యుమెంట్ చేస్తానా? లా చదివినోని నేను, ఐఎమ్ అ గ్రాడ్యుయేట్ ఇన్ లా, రేపో మాపో డాక్టరేట్ వస్తుంది. ఇంత చదువుకున్నోని నేను ఫోర్స్ డాక్యుమెంట్ చేస్తానా? చేస్తే కేటీఆర్ గారు నన్ను నా వెనుక నిలబడతారా? కేసీఆర్ గారు ఉంటారా? బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారా? రేవంత్ రెడ్డి గారి ప్రవృత్తి అది, రేవంత్ రెడ్డి గారి కేటగిరీ అది. ఆయన చేసిన ఆర్టీఐలు కానివ్వండి, దందాలు కానివ్వండి, ఆయనలో ఉన్నది క్రిమినల్ బుద్ధి, నాలో లేదు. నా ట్రాక్ రికార్డ్ చూడండి, ఏ కేసు అయినా కూడా ఓన్లీ పొలిటికల్ కేసెస్. ఎట్లా ఉండబోతుంది మరి భవిష్యత్తు? ఈ కేసుని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇంకొకటి దానికంటే ముందు క్వశ్చన్ అడుగుతా, ఎట్లా ఉంది జైలు జీవితం? జైలు జీవితం తెలంగాణ ఉద్యమంలో వాస్తవానికి అది డిఫరెంట్ ఉండే. ఇప్పుడు ఇది నీతో పాటు ఎవరు ఉద్యమ అనుచరులు ఉంటారు, బట్ యూఆర్ ఓన్లీ సింగిల్ 10 days చెంచల్ కూడా జైలు. ఎట్లా ఉంది? రేపిస్టులతోని, మర్డర్లతోని, అన్ని రకాల కేసుల వాళ్ళతో పెడతారు. ఇండైరెక్ట్గా ఎట్లా హింసించాలి అనే ప్రయత్నం చేస్తారు. మెంటల్ టార్చరు, ట్రామా అవన్నీ కూడా ఉంటాయి. మానిటరింగ్ ఉంటుంది, మనం ఎవరితో మాట్లాడొద్దు, ఎవరు మనతో మాట్లాడొద్దు, ఇవన్నీ కూడా ఉంటాయి ఆ రెస్ట్రిక్షన్స్. కానీ జైలు అధికారులు కూడా చాలా పొలైట్గా, సాఫ్ట్గా ఇవన్నీ కూడా ఉండే. కానీ ప్రతీకారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మేము అనేది ఏంటంటే, నాకు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారు మీద, మిగతా మంత్రులు అవన్నీ కాదు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా కక్షపూరితంగా పనిచేస్తాడు. మీ అరెస్ట్ మొత్తం కూడా ఆయన ఆఫీస్ నుంచే కోఆర్డినేట్ చేయబడింది. మీరు తీసుకొని వచ్చిన తర్వాత, మీ అరెస్ట్ తర్వాత ఒక్క ఫోటో కూడా ఈరోజు మీడియాకు రిలీజ్ కావద్దు, ఆ రిలీజ్ అయితే డ్యామేజ్ అవుతుంది అన్న కాడికి ఒక ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఈ కక్ష సాధింపు ధోరణి ఇట్నే కొనసాగుతుందా? అట్లనే కనబడుతున్నది చూస్తుంటే. ఎట్లా ఎదుర్కొంటారు మరి? డెఫినెట్గా వ్యవస్థలో పాటు మాకు ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, మీడియా కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, వాళ్ళందరి మీద ప్రెషర్స్ వచ్చినా కూడా కొన్ని అయితే వాయిసెస్ వస్తాయి. ఇట్లాంటి ప్రెషర్ నుంచే ఎమర్జ్ అవుతాం. సో నేను అనేది ఏంటంటే, పోరాటం ఆపలేం. ఇంత బలగం మనతో పాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాటం చేయాలి. చేయకపోతే ఇందులో నిజంగా నేను ఏదో నేరం చేసినట్టే అయిపోతుంది. నేను అందుకే మిమ్మల్ని ఏం అడుగుతున్నా అంటే, బెయిల్ వచ్చింది కదా అయిపోయింది అని అనుకోకండి. అడగండి, నిలదీయండి. క్రిషాంక్ నువ్వు ఫోర్జరీ చేసినవా అని అడుగుతూ ఉండండి. అయితే నేను లేకుంటే కేటీఆర్ గారు అన్న జైలుకు పోవాలి, మాకన్నా శిక్ష పడాలి, రేవంత్ రెడ్డి కన్నా పడాలి. ఈ కేసు త్వరితగతిన చేయాలి, జ్యుడిషియరీ త్వరితగతిన చేయాలి. ఇట్లాంటి ఎన్నో తప్పిదాలు కాంగ్రెస్ చేస్తూ ఉంటుంది. ఇది కేవలం ఇది ఒక చిన్న కేసు వాస్తవానికి, ఫోర్జరీ. కానీ ఒక ముఖ్యమంత్రి చేసిండి, ఇందులో పెట్టింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి హ్యాండిల్ నుంచి పెట్టారు. కాబట్టి దిస్ ఫైట్ ఇస్ డైరెక్ట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ స్థాయిలో ఉన్నారు మీరు. మీది ఒక ఫేక్ సర్క్యులర్ పెట్టినని చెప్పేసి మిమ్మల్ని 10 రోజుల పాటు జైల్లో వేసిండ్రు, మిమ్మల్ని కేసుల పాటు తిప్పుతా ఉన్నారు. ఒక సాధారణ సోషల్ మీడియా పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తారు? వాస్తవానికి ఒకటి ఉన్నట్టు చెప్తాను. నేను కూడా సోషల్ మీడియా కన్వీనర్ నుంచి దూరం అయిదాం, వయసు పెరుగుతుంది. మేము ఈ మధ్య ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా కూర్చుంటున్నాం. అపోజిషన్ వచ్చినప్పటి నుంచి ప్రెస్ మీట్లు, కొత్త యువరక్తానికి సోషల్ మీడియా బాధ్యతలు ఇవ్వాలి అని అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి మళ్ళా అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ కేసులు పెట్టి, మేము అనేది ఏంటంటే, ఒక సామాన్య కార్యకర్త నేనైనా ఎవరైనా కూడా అందరి కోసం అందరం నిలబడి ఉంటాం. ఎవ్వరికి జరిగినా రేపు ఆఖరికి పండారి గారు మీరు ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకుంటారు, ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, ఎన్నో అనాలిసిస్ చేస్తారు. రేపు మీ మీద ఒత్తిడి పడ్డా కూడా అందరం ఖచ్చితంగా వచ్చి నిలబడతాం. నాకు ఇవాళ ఎలాగ నిలబడ్డారో ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దాష్టికాలు పెరుగుతూ ఉన్న సమయంలో అందరం ఒకరి కోసం ఒకరు నిలబడాలి. అది లీడర్ అయినా, క్యాడర్ అయినా, ఎవరి కోసమైనా కూడా ఖచ్చితంగా కలిసి నిలబడతాం. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇది మొత్తానికి కృష్ణ గారితో ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ.